బిల్ పాస్ చేయడం జరిగింది. అయితే దిస్ జిఎస్టీ యాక్ట్ 2025 సెప్టెంబర్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసిందో 4 స్లాబ్స్గా 4% డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి 2 స్లాబ్స్గా డివైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది జిఎస్టీ కౌన్సిల్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అన్ని వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు అసెంబ్లీలో రెస్పెక్టబుల్ హానరబుల్ స్పీకర్ ఆధ్వర్యంలో ఈరోజు బిల్లుని చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే తెలంగాణ గవర్నమెంట్ మరి ఈ స్లాబ్ వలన రెవెన్యూ లాస్ జరుగుతూ ఉందని హానరబుల్ సీఎం గారు మరి డిప్యూటీ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ. ఈ స్లాబ్ వలన ఏదైతే 2 స్లాబ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఈ స్లాబ్స్ వలన సుమారు 5,000 to 7,000 crores లాస్ టు ది గవర్నమెంట్. ఏదైతే పోయిన గవర్నమెంట్ నుంచి డెఫిసిట్లో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో దాంతో పాటు ఈ జిఎస్టీ రెవెన్యూ లాస్ వలన సుమారు 5,000 crores బడ్జెట్ ప్రెషర్ పడుతూ ఉంది. దానివల్ల హానరబుల్ సీఎం గారు కూడా ఒక కమిట్మెంట్ ప్లాన్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవ్వడం జరిగింది. 5 years కమిట్మెంట్ కావాలి. ఎందుకంటే ఏదైతే ప్రెషర్ పడుతూ ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల గురించి కొన్ని ప్యాకేజ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో మరి ఆ సబ్సిడీలో దాని ఇంపాక్ట్ కావాలని చెప్పేసి మరి ఆనరబుల్ సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కోవడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే ఈరోజు ఎకానమీని డెవలప్ చేసుకొని రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకొని జిఎస్టీ పెరిగి మరి ఏదైతే లాస్ను కవర్ చేసుకుంటూ గ్రోత్లో పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమెండ్మెంట్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 యాక్ట్ చేయడం జరిగింది. దీనిలో మరి అధ్యక్ష మరి దిస్ బిల్ మే కాల్ తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2026. దీనిలో వివిధ సెక్షన్లను అమెండ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సెక్షన్ 9 నుంచి సెక్షన్ 12 వరకు, దాని సెక్షన్ 35, 39 and 42 సెక్షన్. ఆ సెక్షన్లో వివిధ గూడ్స్ సంబంధించిన సప్లయర్స్ కానీ మరి వెండర్ పేమెంట్స్ కానీ మరి సబ్సిడీ ఇన్పుట్స్ కానీ జిఎస్టీ ఇన్పుట్స్ కానీ వాటన్నిటి గురించి కూడా ఈ అమెండ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సెక్షన్ 9లో అయితే మీరు క్లియర్గా చూస్తే ప్రిన్సిపల్ యాక్ట్ దీనిలో ఆల్కహాలిక్ లిక్కర్ హ్యూమన్ కన్సంప్షన్ అది దాని ఇన్పుట్ హ్యూమన్ కన్సంప్షన్ షెల్ బి ఇన్సర్టెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ దానికి జిఎస్టీ పెట్టడం జరిగింది. మరి సెక్షన్ 11లో నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫైడ్. ఏదైతే ప్రీవియస్ యాక్ట్ ఉందో దానిలో గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్గా ఉండాలని చెప్పి 11A పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 13 దీనిలో అధ్యక్ష సెక్షన్ 13లో ప్రిన్సిపల్ యాక్ట్ ఏంటంటే ఇక్కడ బై ద సప్లయర్ ద వర్డ్స్ బై ద సప్లయర్ ఉంది. దాన్ని ఆఫ్టర్ ద క్లాస్ ఇట్ విల్ బి చేంజ్ టు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ ద రిసిప్ట్ అని పెట్టడం జరిగింది. మరి దీనివల్ల ఏదైతే సప్లయర్ నుంచి వచ్చే జిఎస్టీ ట్యాక్స్ని దీని అమెండ్మెంట్లో ఇన్పుట్లో ఇన్వాయిస్ బై ది రిసిపెంట్ అని పెట్టి దానివల్ల ట్యాక్స్ ఇంప్రూవ్మెంట్ గురించి మరి తెలంగాణ గవర్నమెంట్ ఈ యాక్ట్ చేయడం జరిగింది. దర్ ఈజ్ అనదర్ అమెండ్మెంట్ ఫర్ సెక్షన్ 16లో కూడా మరి ఇది రిజిస్ట్రేషన్ గురించి, ఇది రిజిస్ట్రేషన్ పర్సన్ ఈజ్ క్యాన్సిల్ అండర్ సెక్షన్ 19 ఈ సెక్షన్ 16 రావడం జరిగింది. మరి అదేవిధంగా అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 17 దీంట్లో మెషినరీ గురించి అధ్యక్ష. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్
ఇండస్ట్రియలైజేషన్ చేయబోతా ఉంది. చాలా ఫాస్ట్ గ్రోత్ కావాలా. ఈరోజు మెకనైజ్ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇండస్ట్రీ అంతా గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. మరి లాట్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్ ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆధ్వర్యంలో మరి ఎస్పెషల్గా ఇండస్ట్రియల్ జోన్ని మరి మెషినరీ జీఎస్టీ దాంట్లో ఈ సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 17లో అది యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్కి మరి ఇండస్ట్రియల్ పీపుల్కి గ్లోబల్గా రావడానికి రేపు పొద్దున జిఎస్టీలో ప్రాబ్లం కాకూడదని చెప్పేసి ఈ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 17ను దాని మిషనరీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే సెంట్రల్ యాక్ట్ నంబర్ 13 ఆఫ్ 2017 దీనిలో అధ్యక్ష ఇక్కడ కూడా ట్యాక్స్ ఇన్వాయిసెస్, బికాస్ మన తెలంగాణ పాపులేషన్లో ఈరోజు 30% ఆఫ్ ది పాపులేషన్ అర్బనైజ్డ్ అయింది, 70% పాపులేషన్ ఈజ్ రూరల్ పాపులేషన్ అధ్యక్ష. మరి ఈ అర్బనైజేషన్ పాపులేషన్లో టుడే ఫాస్టెస్ట్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, మైగ్రేషన్ జరుగుతూ ఉంది హైదరాబాద్కి. మరి మనకిప్పుడు ఇన్కమ్ ఓన్లీ ఆప్షన్ టు ది గవర్నమెంట్ ఈజ్ టు ఇన్కమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బడ్జెట్ డెఫినెట్లీ. మరి అది మనకున్న ఎన్విరాన్మెంటల్ మనకున్న ఆపర్చునిటీస్తోని మరి ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, హెల్త్ కేర్ కానీ, లైఫ్ సైన్స్ కానీ, ఫార్మస్యూటికల్ కానీ, ట్యాక్స్, ఐటీ కానీ, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్టికల్ సెగ్మెంట్స్లో ఈరోజు గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. కనుక ఈ సబ్స్టిట్యూషన్ ఆఫ్ సెక్షన్ 20 అధ్యక్ష, సెంట్రల్ యాక్ట్ నంబర్ 13 ఆఫ్ 2017లో క్లియర్గా ఈ యాక్ట్లో మనం అది యాడ్ చేసుకోవడం జరిగింది ఈరోజు. అది మీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ బిల్ కూడా పాస్ కావడం జరుగుతుంది. మరి దాంతోపాటు సెకండ్ సెక్షన్లో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేది టుడే వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అధ్యక్ష. వెన్ ద వరల్డ్, బికాస్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ది international business, we are not looking for only for domestic business, we are looking for international business. When you are looking for international business, the global investors who are coming to Hyderabad to invest their ventures, they are looking for integrated tax. అది కూడా దీనిలో సెంట్రల్ యాక్ట్ నంబర్ 13 ఆఫ్ 2017లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇన్పుట్ సర్వీస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్, respect of services liable to tax under subsection 3 or subsection 4 దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా సెంట్రల్ యాక్ట్ సేమ్ అంటే సెంట్రల్ యాక్ట్లో నంబర్ 13 ఆఫ్ 2017నే క్రెడిట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జిఎస్టీ అనేది స్టేట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. మరి పారదర్శకంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ ఉంటే మరి అక్కడి నుంచి మనకు ఏదైతే లయబిలిటీ క్రెడిట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు హ్యాస్ మెట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా, హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. మరి అది కూడా ఈ సెక్షన్లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంలో ఈరోజు మీకు ఈ అన్ని అమెండ్మెంట్స్ కూడా, amendments of section 21, 30, 31, 34 and 39 all are before automation. మాన్యువల్గా ఇన్వాయిసెస్ జనరేట్ చేసేవాళ్ళు, మరి మాన్యువల్గా ఇన్వాయిసెస్ ఇండస్ట్రీ చేసుకునే వాళ్ళు అధ్యక్ష. మరి ఈరోజు మోడర్నైజేషన్లో మరి ఆటో జనరేటెడ్ ఇన్వాయిసెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానిలోనే ఈ సెక్షన్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 38 కూడా ఇది బిల్లో యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 39, సో ఇక్కడ అధ్యక్ష ట్యాక్స్ డిడక్షన్, బికాస్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ బిజినెస్ పీపుల్కి ఇది పర్టికులర్గా ఈ సబ్సెక్షన్లో కూడా యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష దీనికి. మరి అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. అమెండ్మెంట్ ఆఫ్ 62, 63, 65 అప్ టు 73 వరకు అధ్యక్ష. దీంట్లో అన్ని సెంట్రల్ యాక్ట్కి
ఈరోజు ఈ యాక్ట్లో అమెండ్మెంట్ ఏం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా వివిధ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 74A వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఇక్కడ అధ్యక్ష డిటర్మినేషన్ ఆఫ్ ద ట్యాక్స్ నాట్ పేడ్ ఆర్ షార్ట్ పేడ్ ఆర్ erroneously refunded or input tax credit wrongly availed or utilized for any reason pertaining to financial year 2024-25 onwards. This is very, very important insertion of new section 74A. ఏదైతే మనం అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 74 చేస్తున్నాం అధ్యక్ష, దాంట్లో 74Aలో ఈరోజు దీనిలో ఈ ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే షార్ట్ పేడ్ ఉందో, నాట్ పేడ్ ఉందో, క్రెడిట్ రాంగ్లీ అవైల్డ్ ఉందో దాని అన్నిటి కూడా ఇక్కడ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మీరు మరి ఈ ట్యాక్స్ అలాగే ఇంట్రెస్ట్ చాలా మటుకి మనకు ట్యాక్స్ పేడ్ జరగదు అధ్యక్ష. జిఎస్టీ పేడ్ దానికి స్టేట్ గవర్నమెంట్ మరి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలాసార్లు రివ్యూ మీటింగ్ తీసుకొని మరి జిఎస్టీ కౌన్సిల్ కూడా వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. దానిలో ఈ ఏదైతే ఇంట్రెస్ట్ పేబుల్ అండర్ సెక్షన్ 50 within 60 days అని కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ట్యాక్స్ పే చేయని వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా పాటు 50 days టైం కూడా దీనిలో అమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదే ఇఫ్ యూ లుక్ ఎట్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 75 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 104 and 107 అధ్యక్ష, దీంట్లో మరి ఎనీ డిమాండింగ్ పెనాల్టీ ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత కూడా కొన్ని పెనాల్టీస్కి గవర్నమెంట్ నుంచి మరి జిఎస్టీ దానికి పెనాల్టీస్ కూడా ఈ సెక్షన్లో యాడ్ చేయడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో ఈ విధంగా ఇన్సెక్షన్ ఆఫ్ న్యూ సెక్షన్ 122B, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ బిల్లో ఈరోజు పెట్టిన యాక్ట్లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. 120B, పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు కంపెనీ విత్ ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజం. ఏదైతే పెనాల్టీలో కూడా ఫెయిల్యూర్ ఉందో మెకానిజంకి ఈ ఇన్సెషన్ ఆఫ్ న్యూ సెక్షన్ 122B యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మిగతా సెక్షన్స్ కూడా ఇన్సెషన్ జరిగింది 71, 171, section 171, and the other one is Central Act number 28 of 2005 అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది 2005లో ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ explanation 3 for the purpose of class A paragraph 8 the expressions special economic zone, free trade warehousing zone and domestic tariff area shall have the same meaning respectively as assigned to them in section 2 of the Special Economic Zones Act 2005. So ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి ఆ రోజు 2005లో సెంట్రల్ యాక్ట్ దాన్ని కూడా ఈరోజు మనం దీనిలో యాడ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత నో రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్. No refund shall be made of all the tax paid or the input tax credit reversed, which would not have been so paid or not reversed had section 8 and 42 been enforced at all material times. The Telangana Goods and Service Tax Ordinance 2025 is here repealed. ఈ repeal and savings అధ్యక్ష ఆర్డినెన్స్ number 6 of 2025. సో ఇది సహచర శాసనసభ్యుల్ని మనందరినీ కూడా మంత్రులు కూడా అందరితో కూడా మీతో పాటు శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఒక మంచి పరిణామం అధ్యక్ష. తెలంగాణ గవర్నమెంట్కి ఏదైతే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి జిఎస్టీ గురించి ఈరోజు ఇన్ని సెక్షన్స్ను అమెండ్మెంట్ చేసుకున్నందుకు మరి అవకాశం నాకు ఇచ్చినందుకు అధ్యక్షులందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ పాయల్ శంకర్. ధన్యవాదాలు అధ్యక్ష.